నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. వీలునామాని ఏ క్షణమైనా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుందా? వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి తన తదనంతరము తన ఆస్తి ఎవరికి చెందాలో రాసే ఒక డాక్యుమెంట్ని, పత్రాన్ని వీలునామా అని అంటాము. ఈ వీలునామా అనేది రిజిస్ట్రేషన్ కావచ్చు, లేకపోతే అన్రిజిస్టర్డ్ వీలునామాలైనా సరే చెల్లుబాటు అవుతాయి. అయితే ఒక వ్యక్తి అనేక వీలునామాలు రాసిన సందర్భంలో ఏ వీలునామా చెల్లుబాటు అవుతుంది అని అంటే, ఎవరైతే ఒక వ్యక్తి తన ఆస్తిని వీలునామా రూపంలో ఇవ్వాలనుకుంటున్నాడో ఆ వ్యక్తి ఆ వీలునామాని ఆ నేచర్ ఆఫ్ విల్ డీడ్ అనే అంశాన్ని, అంటే వీలునామా యొక్క స్వభావాన్ని, వీలునామాలో ఉండే పేరుని, ఆస్తుల వివరాలను ఎప్పుడైనా మార్చే హక్కు అతనికి ఉంటుంది. ఒకవేళ రిజిస్టర్డ్ వీలునామా మొదట రాసి ఆ తర్వాత ఇంకో వీలునామా రాయాలనుకున్న సందర్భంలో ఆ వీలునామా చివరగా రాసిన వీలునామా కూడా రిజిస్టర్డ్ చేసి ఉంటే అదే చెల్లుబాటు అవుతుంది. అంటే ఒక వ్యక్తి చివరగా రాసే వీలునామాకే విలువ ఉంటుంది, అదే చెల్లుబాటు అవుతుంది. ఎవరైనా ఒక వ్యక్తి తన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని ముగ్గురు వ్యక్తులకు బహుమతిగా ఇచ్చాడనుకోండి. ఆ ముగ్గురు వ్యక్తులలో ఎవరైనా ఒకరు ఆ బహుమతిని స్వీకరించకపోతే ఆ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ అవుతుందా, రద్దవడానికి అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం ఉంది. ఈ చట్టంలోని సెక్షన్ 122 ప్రకారంగా ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తిని 3 వాటాలుగా ఒకే డాక్యుమెంట్ ద్వారా కానీ వివిధ డాక్యుమెంట్ల ద్వారా కానీ గిఫ్ట్గా తన ఆస్తిని ముగ్గురికి ఇస్తే, ఆ ముగ్గురులో ఎవరైనా ఒక వ్యక్తి ఆ గిఫ్ట్ డీడ్ని రిసీవ్ చేసుకోకపోతే ఆ వ్యక్తికి కేటాయించిన వాటా ఏదైతే ఉందో ఆ వాటా గిఫ్ట్ తీసుకున్న మిగతా ఇద్దర్లకు కాకుండా ఎవరైతే బహుమతి ఇచ్చారో డోనర్, వారికే ఆ ఆస్తి తిరిగి వెళుతుంది. దీన్నే రివర్ట్ ఆఫ్ ప్రాపర్టీ అని అంటాము. బహుమతిగా ఒక ఆస్తిని ఇచ్చిన తర్వాత, రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత తిరిగి దాన్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి ఒక ప్రాపర్టీ మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్న సందర్భంలో ఆ ఆస్తిని తాను ఎవరికైనా బహుమతిగా ఇవ్వవచ్చు. అయితే బహుమతిగా ఇచ్చిన తర్వాత తిరిగి క్యాన్సిల్ చేయడానికి సర్వసాధారణంగా మనకు హక్కులు ఉండవు. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, రిజిస్ట్రేషన్ యాక్ట్ ప్రకారంగా ఒకసారి మనము రిజిస్ట్రేషన్ చేసేస్తే తిరిగి వాటిని క్యాన్సిల్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. కానీ మిస్రిప్రజెంటేషన్, అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్, కోహర్షన్ అంటే బలవంతంగా భయపెట్టి బెదిరించి మన ప్రాపర్టీని ఎవరైనా బహుమతిగా తీసుకున్న సందర్భాలలో మనము ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సలేషన్ చెయ్యండి, పలానా వ్యక్తి నన్ను బెదిరించి నా ప్రాపర్టీని గిఫ్ట్ చేసుకున్నాడు అని చెప్పి మనము సివిల్ కోర్టులో కేసు ఫైల్ చేసి ఆ గిఫ్ట్ డీడ్ని రద్దు చేయించుకునే అవకాశం మనకు ఉంటుంది.